EIGRP ఎన్హాన్స్డ్ ఇంటీరియర్ గేట్వే రూటింగ్ ప్రోటోకాల్. ఈ వీడియోలో మనం EIGRP గురించి ఇంకా డిఫరెంట్ టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం. EIGRP అనేది కొద్దిగా పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఈ వీడియో పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఇది ఫస్ట్ పార్ట్, బేసిక్ పార్ట్, ఫండమెంటల్స్గా EIGRP గురించి ఇంకా డిఫరెంట్ రూటింగ్ ప్రోటోకాల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఇంకా EIGRPలో కొద్దిగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, థర్డ్ పార్ట్లో మనం EIGRP ల్యాబ్స్ మనం చేద్దాం. సో డైరెక్ట్గా నేను EIGRPలకు జంప్ చేయకుండా ఫస్ట్ మనం కొన్ని రూటింగ్ టైప్స్ గురించి, ఒక రూటింగ్ ప్రోటోకాల్స్ గురించి, డైనమిక్ రూటింగ్ అంటే ఏంటి, లింక్ స్టేట్ రూటింగ్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అసలు సమ్మరైజేషన్ గురించి, EIGRP ఫీచర్స్ గురించి నేను ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చినప్పుడు మనం స్టాటిక్ రూటింగ్ గురించి చూద్దాం. అసలు రూటింగ్ టైప్స్లో 2 టైప్స్ ఉన్నాయి, స్టాటిక్ రూటింగ్ అండ్ డైనమిక్ రూటింగ్. అసలు స్టాటిక్ రూటింగ్ అంటే ఏంటి, డైనమిక్ రూటింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో స్టాటిక్ రూటింగ్ అంటే అది మాన్యువల్గా కాన్ఫిగర్ చేసే రూటింగ్ అన్నమాట. అంటే ఒక మాన్యువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్, సో మాన్యువల్గా మనం అడ్మినిస్ట్రేటర్ చేత మాన్యువల్గా కాన్ఫిగర్ చేయొచ్చు. స్టాటిక్ రూటింగ్ అంటే అది మాన్యువల్గా. డైనమిక్ రూటింగ్ అంటే అన్మాన్యువల్గా, అంటే మాన్యువల్గా కాకుండా చేసేదాన్ని డైనమిక్ రూటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రూటర్స్ ఉన్నాయి, R1 రూటర్ అండ్ R2 రూటర్. ఈ R1 రూటర్ నా ఎండ్లో ఉంది, R2 రూటర్ ఇంకొక ఎండ్లో ఉంది. సో ఈ ఎండ్కి ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంది. ఈ కేబుల్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాస్ట్ ఎథర్నెట్ కేబుల్ అనుకోండి, 100 Mbps ఫాస్ట్ ఎథర్నెట్ కేబుల్ అనుకుంటే ఈ ఎండ్కి ఈ కేబుల్ ద్వారా కనెక్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ రూటర్లో ఈ రూటర్ అడ్రస్ని ఈ రూటర్లో కాన్ఫిగర్ చేశాను. అంటే నేను ఏం చేశాను, ఈ రూటర్లో డెస్టినేషన్, ఇది సోర్స్ అడ్రస్, ఇది డెస్టినేషన్ అడ్రస్ ఆల్రెడీ నేను ఈ రూటర్లో కాన్ఫిగర్ చేశాను. సో దీన్ని స్టాటిక్ రూటింగ్ అంటారు. అంటే ఆటోమేటిక్గా నేను ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. సో ఈ రూటర్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ రూటర్ అడ్రస్ ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. అప్పుడు ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ అడ్రస్. ఇలాగ అప్పుడు ఈ రూటర్కి ఈ రూటర్ ఏంటో తెలుసు. సో నెక్స్ట్ హోప్ అడ్రస్ తెలుసు ఇక్కడికి వెళ్ళాలని. ఈ రూటర్కి వచ్చిన ప్యాకెట్స్ ఈ రూటర్కి ట్రావెల్ చేస్తుంది, నెక్స్ట్ హోప్ అడ్రస్ ఇక్కడికి వెళ్ళాలని. సో దీన్ని స్టాటిక్ రూటింగ్ అంటారు అన్నమాట. ఈ స్టాటిక్ రూటింగ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి 1. అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ యూజ్ చేసుకుని రూటర్ బెస్ట్ పాత్ డిటెక్ట్ చేస్తుంది. అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ యూజ్ చేసుకుని రూటర్ బెస్ట్ పాత్ డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ని చూసుకుని ఒక రూటర్ ట్రస్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ రూటర్లో డిఫరెంట్ రూటింగ్ ప్రోటోకాల్స్ రన్ అవుతున్నాయి. డిఫరెంట్ రూటింగ్ ప్రోటోకాల్స్ RIP అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 రూటింగ్ ప్రోటోకాల్స్ EIGRP రన్ అవుతున్నాయి అనుకోండి ఈ రూటర్లో. సో ఇప్పుడు RIPకి ఒక అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ నెంబర్ ఉంటుంది, EIGRPకి ఒక అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టాటిక్ రూటింగ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1, అలాగే RIPకి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి 120 RIPకి. సో అలాగే EIGRPకి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి 90. ఇంకా ఈ OSPF అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 110. ఇందులో ఏది తక్కువ అయితే అంటే తక్కువది బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏది 1. అంటే స్టాటిక్ రూటింగ్ ఎప్పుడు బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. ఒక రూటర్లో ఒక స్టాటిక్ రూట్ కాన్ఫిగర్ చేసి EIGRP కాన్ఫిగర్ చేస్తే ముందు స్టాటిక్ రూట్ని ప్రిఫర్ చేస్తుంది అది. ఎందుకంటే దీనికి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ తక్కువగా ఉంది, దీన్ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాటిక్ రూటింగ్ లేదు, ఓన్లీ RIP EIGRP ఉందనుకోండి. అప్పుడు RIP నెంబర్ వచ్చి 120, EIGRP 90 కాబట్టి EIGRPని ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి డైనమిక్ రూటింగ్. ఇప్పుడు స్టాటిక్ రూటింగ్ తెలుసుకున్నాక డైనమిక్ రూటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఆటోమేటిక్గా మనం అడ్మినిస్ట్రేటర్ మాన్యువల్గా కాన్ఫిగర్ చేయకుండా యూజ్ చేసేదాన్ని డైనమిక్ రూటింగ్ అంటాం. ఇప్పుడు స్టాటిక్ రూటింగ్ యూజెస్ గురించి మనం తెలుసుకున్నాం కదా. స్టాటిక్ రూటింగ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒక రూటరే ఉంది కాబట్టి ఈజీగా అడ్మినిస్ట్రేటర్ వచ్చి ఇక్కడ కాన్ఫిగర్ చేసేసాడు ఈ రూటర్లో దీని డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి 1000 ఆఫ్ రూటర్స్ ఉంటే ప్రతి రూటర్కి వచ్చి దాని డెస్టినేషన్ అడ్రస్ కాన్ఫిగర్ ఇక్కడ చేయలేడు. సో అది టఫ్గా ఉంటుంది. సో అందుకే స్టాటిక్ రూటింగ్ డ్రాబ్యాక్ ఏంటంటే అది ఎక్కువగా
యూజ్ చేయలేం. అంటే ఎప్పుడైనా ఒక చేంజెస్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ పోయి వేరే లైన్ ద్వారా అప్ చేయాలనుకుంటే మళ్ళీ ఆ లైన్ ఆటోమేటిక్గా ఈ రూటర్లో మళ్ళీ దాని డెస్టినేషన్ అడ్రస్ యాడ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ గురించి ఈ సాల్వ్ చేయడానికి డైనమిక్ రూటింగ్ యూజ్ అవుతుంది. డైనమిక్ రూటింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ కూర్చొని ఒక రూటింగ్ మళ్ళీ రూటింగ్ ఇన్సర్ట్ చేయక్కర్లేదు, తన వాల్యూస్ ఆ ఐపీ అడ్రస్ ఇందులో ఎంటర్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్ ఎనేబుల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఐపి కానీ డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఈఐజిఆర్పి, ఆర్ఐపి, ఓఎస్పిఎఫ్ ఇలాగా. ఒకవేళ ఎక్స్టర్నల్లో అయితే బీజీపీ ఇలా కాన్ఫిగర్ చేసేస్తే ఆ రూటింగ్ ప్రోటోకాల్స్ ఆటోమేటిక్గా ఈ నెట్వర్క్స్ని అడ్వర్టైజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా లింక్స్ ఎస్టాబ్లిష్ చేసేసుకుంటుంది. బెస్ట్ పాత్ యూజ్ చేసుకుని లింక్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఇలా డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల ఇలా ఆటోమేటిక్గా మాన్యువల్గా మనం కాన్ఫిగర్ చేయకుండానే ఆటోమేటిక్గా దానికి అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక లింక్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్గానే అవి క్యాలిక్యులేట్ చేసుకుంటాయి. సో ఫాస్ట్ కన్వర్జెన్స్ మెథడ్స్ యూజ్ చేసుకుని కన్వర్జెన్స్ తక్కువ టైంలో యూజ్ చేసుకోవడం వల్ల అవి వెంటనే వేరే పాత్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఈఐజిఆర్పి అనేది డ్యూయల్ ఆల్గోరిథం యూజ్ చేస్తుంది. డ్యూయల్ అంటే డిఫ్యూజన్ అప్డేట్ ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథం యూజ్ చేసుకుని ఇది ఎప్పుడైనా బెస్ట్ పాత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇలా లింక్స్ ఉన్నాయి, దానికి కాన్ఫిగర్ చేసాం. ఇది బి రూటర్, ఇది ఏ రూటర్. సో ఏ రూటర్ బి రూటర్కి డేటా పంపాలి. మనం ఆర్ఐపి ద్వారా కాలిక్యులేట్ చేసుకుంటే ఆర్ఐపి బెస్ట్ బత్ని ఎలా చేసుకుంటుంది, హాప్ కౌంట్ ద్వారా చూసుకుంటుంది. ఏదైతే తక్కువ హాప్ కౌంట్ అంటే తక్కువ రూటర్స్ని రీచ్ అవుతుందో అది బెస్ట్ పాత్ అన్నమాట. అంటే ఆర్ఐపి ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆర్ఐపి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ రూటర్కి వెళ్తుంది, అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంతేగాని ఎందుకంటే హాప్ కౌంట్ తక్కువ ఇలాగే ఉంది బీకి రీచ్ అవ్వడానికి. అదే ఎలా వెళ్ళాలంటే ఈ 1 2 3 4 రూటర్స్ కాబట్టి హాప్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయదు. ఇలా ఈ పాత్ పోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ పాత్ ఇలా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుని బీకి రీచ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్ వల్ల యూజ్ అది. నెక్స్ట్ స్టాటిక్ డిఫాల్ట్ రూట్, దీన్ని డిఫాల్ట్ రూట్ అని కూడా అంటారు. దీన్ని లాస్ట్ వే ఆఫ్ గేట్వే రిసార్ట్ అని కూడా అంటారు. ఈ రూట్ ఎందుకంటే మనకి అన్నోన్ డెస్టినేషన్, అంటే ఈ డెస్టినేషన్ అడ్రస్ మనకు రీచ్ అవ్వలేదు, తెలియదు, డెస్టినేషన్కి ఎలాగెళ్ళాలో తెలియదు మనకి. సో అప్పుడు ఈ రూట్ని డిఫాల్ట్ రూట్ని యూజ్ చేసుకుంటుంది అన్నమాట రూటర్. ఈ రూటర్ డిఫాల్ట్ రూట్ని యూజ్ చేసుకుంటుంది. అంటే డెస్టినేషన్ నెట్వర్క్ మనకు తెలియనప్పుడు, దాని అడ్రస్ మనకు తెలియనప్పుడు ఈ రూటర్ డిఫాల్ట్ రూట్గా యూజ్ చేసుకుంటుంది. ఇది మ్యాక్సిమం ఎక్కువగా మనం ఐఎస్పీస్లో యూజ్ చేస్తాం. ఐఎస్పీ రూట్ మనకు తెలియదు కాబట్టి డిఫాల్ట్ రూట్ కాన్ఫిగర్ చేసేస్తాం అన్నమాట. డిఫాల్ట్ రూట్ వచ్చినప్పుడు 0.0.0.0 అని ఎంటర్ చేసేస్తాం. సో అంటే డెస్టినేషన్ నెట్వర్క్ తెలియనప్పుడు మనం ఇలాగ కాన్ఫిగర్ చేస్తాం చాలాసార్లు. సో దీన్నే డిఫాల్ట్ రూట్ అంటారు. ఇది ఎప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద ఇది చేసుకుంటాం. అంటే మనకి ఒక స్టాటిక్ రూట్, ఒక రూట్ తెలియదు, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు తెలియనప్పుడు, దీని అడ్రస్ మనకు తెలియనప్పుడు దీన్ని ఆటోమేటిక్గా ఇది చేయడం వల్ల ఆటోమేటిక్గానే క్యాలిక్యులేట్ చేసుకుని ఇస్తారు. దీన్ని డిఫాల్ట్ రూట్ అంటారు. ఈ స్టాటిక్ డిఫాల్ట్ రూట్ని స్టబ్ రూటర్లో కూడా యూజ్ చేస్తాం మనం. స్టబ్ రూటర్ గురించి మనం నెక్స్ట్ సిరీస్లో మనం చూద్దాం. ఇది లీస్ట్ ప్రిఫర్డ్ రూట్ అన్నమాట. రూటింగ్ టేబుల్లోనే బాగా లీస్ట్ ప్రిఫర్డ్ రూట్. అంటే ఇంక ఏ రూటు లేనప్పుడు ఆటోమేటిక్గా ఇంక ఇది తీసుకుంటుంది రూటింగ్ టేబుల్. ఒక రూటింగ్ టేబుల్ ఇంక ఇది లీస్ట్ రూట్ కింద తీసుకుంటుంది. అంటే ఇంక ఏ ఆప్షన్ లేనప్పుడు ఇంకా తెలియదు దానికి రీచ్ అవ్వడానికి. సో లాస్ట్ని డిఫాల్ట్ రూట్ని అది యూజ్ చేసుకుంటుంది రూటింగ్ టేబుల్. రైట్. నెక్స్ట్ ఫ్లోటింగ్ స్టాటిక్ రూట్ ఇది స్టాటిక్ రూటింగ్కి బ్యాకప్ పాత్ కింద యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఒక స్టాటిక్ రూట్కి బ్యాకప్ పాత్ కింద ఫ్లోటింగ్ స్టాటిక్ రూట్ అనేది యూజ్ అవుద్ది. అంటే స్టాటిక్ రూట్కి బ్యాకప్ పాత్ ఎలా యూజ్ అవుతుంది అంటే స్టాటిక్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏమనుకున్నాం మనం, 1 అనుకున్నాం. సో దానికన్నా ఎక్కువ నెంబర్ ఒక 5 పెడితే ఇది బ్యాకప్ పాత్ అవుతుంది. ఎలా బ్యాకప్ పాత్ అవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ 4 రూటర్స్ ఉన్నాయి, 1 2 3 4 రూటర్స్ ఉన్నాయి.
ఈ నెట్వర్క్ 15 డాట్ నెట్వర్క్కి ఈ రూటర్ ఏ నుంచి వెళ్ళాలంటే మామూలుగా రూటర్ ఏలో మనం స్టాటిక్ రూట్ కాన్ఫిగర్ చేసుకుంటే ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం మనం 15 డాట్ ఐపీ రూట్ అని ఈ 15.0.0.0 వేసుకుని దీని నెక్స్ట్ హోప్ అడ్రస్ ఏమవుతుంది, ఇక్కడ 2 ఉన్నాయి నెక్స్ట్ హోప్ అడ్రస్, ఇది ఉంది అంటే ఈ ఇంటర్ఫేస్కి నెక్స్ట్ హోప్ అడ్రస్ ఇది. సో ఈ నెట్వర్క్కి ఈ హోప్ అడ్రస్ ద్వారా రీచ్ అని స్టాటిక్ రూట్ ఇక్కడ రాశాను. సో ఇది స్టాటిక్ రూట్ అయింది, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 అయింది, అంటే ఈ అడ్రస్ ద్వారా, అంటే ఇది ప్రైమరీ రూట్ అయ్యింది. ఇప్పుడు ఈ అడ్రస్ ద్వారా రీచ్ అయ్యింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది నాట్ అవైలబుల్ అయ్యిందో అప్పుడు ఫ్లోటింగ్ స్టాటిక్ రూట్ మనం కూడా రాస్తే ఈ అడ్రస్ని మళ్ళీ యూజ్ చేసుకుని 95.0.0.2 యూజ్ చేసుకుని ఈ నెట్వర్క్ రీచ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఐపీ రూట్ R1 ఇది R1 అంటే ఇది ఏ రూటర్ R1 అనుకోండి. ఏ రూటర్లో నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, ఏంటి కమాండ్ రాస్తున్నాను ఐపీ రూట్ 15 ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఇక్కడికి 15.e నెట్వర్క్కి. దీని సబ్నెట్ మాస్క్ 255.255.255.0 ఎందుకంటే /24 కాబట్టి. నెక్స్ట్ హోప్ అడ్రస్ 100.0.0 స్టాటిక్ రూట్ రాశాను, అంటే ఇక్కడ మామూలుగా అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 1 కింద ఇది ఉంది. మళ్ళీ సేమ్ వెంటనే ఇంకో రూట్ రాశాను, అంటే ఈ రూట్ ఎప్పుడైనా అవైలబుల్ లింక్ ఫెయిల్ అయినా ఈ కేబుల్ డిస్కనెక్ట్ అయినా ఐపీ రూట్ 15.0.0 నెట్వర్క్కి ఈ సబ్నెట్ మాస్క్తో నెక్స్ట్ హోప్ అడ్రస్ 95.0.0.2 రాసి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేశాను, అంటే ఇది 1 కదా, నేను 8 చేసుకున్నాను. ఇది ఏ నెంబర్ అయినా చేసుకోవచ్చు, 7 1 కన్నా ఇంక్రీజ్ ఏదైతే నెక్స్ట్ నెంబర్ 2 అయినా చేసుకోవచ్చు. అప్పుడు ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ లింక్లోకి అప్ అయ్యి డేటా ట్రావెల్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్లోటింగ్ స్టాటిక్ రూట్ యూజ్ ఇది మాట. ఫ్లోటింగ్ స్టాటిక్ రూట్ యూజ్ అది బ్యాకప్ పాత్ కింద యూజ్ అవ్వడానికి. రైట్, నెక్స్ట్ రూటింగ్ అండ్ రూటెడ్ ప్రోటోకాల్స్. మనం రూటింగ్ ప్రోటోకాల్, రూటెడ్ ప్రోటోకాల్స్ చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. రూటింగ్ ప్రోటోకాల్ అంటే ఏంటి, రూటెడ్ ప్రోటోకాల్ అంటే ఏంటని. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. రూటింగ్ ప్రోటోకాల్ అనేది బెస్ట్ పాత్ని డిఫైన్ చేస్తుంది, రూటెడ్ ప్రోటోకాల్ డేటాని క్యారీ చేస్తుంది అన్నమాట. అంటే రూటింగ్ ప్రోటోకాల్ బెస్ట్ పాత్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే బెస్ట్ పాత్ ఏదో ఒక బెస్ట్ పాత్ని తీసుకుని ఇలా డిఫైన్ చేస్తుంది, ఈ పాత్ గుండా వెళ్ళాలి అని రూటింగ్ ప్రోటోకాల్ డిఫైన్ చేస్తుంది. రూటింగ్ ప్రోటోకాల్ డేటాను క్యారీ చేస్తుంది. అంటే రూటెడ్ ప్రోటోకాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూటెడ్ ప్రోటోకాల్స్ ఐపీఎక్స్ ఇవన్నీ రూటెడ్ ప్రోటోకాల్స్. రూటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఈఐజిఆర్పి, ఆర్ఐపి, ఓఎస్పిఎఫ్, ఐఎస్ఐఎస్ ఈ రూటింగ్ ప్రోటోకాల్స్. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా రూటింగ్ ప్రోటోకాల్స్, రూటెడ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోండి. నెక్స్ట్ డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్. డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసి ఏఐజిఆర్పి డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్లోకి వస్తుంది. అంటే డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్ అంటే అది ఆపోజిట్ టు స్టాటిక్ రూటింగ్ అన్నమాట. అంటే మాన్యువల్గా అడ్మినిస్ట్రేటర్ కాన్ఫిగర్ చేయకుండానే ఆటోమేటిక్గా రీచ్ అయిపోయేది. ఆటోమేటిక్గా ఒక నెట్వర్క్స్ని అడ్వర్టైజ్ చేస్తే అవి ఆటోమేటిక్గానే నెట్వర్క్ని లర్న్ చేయడం, టోపోలజీ టేబుల్ యాడ్ చేసుకోవడం, ఇంకా నెట్వర్క్ టేబుల్లో రూటింగ్ టేబుల్లోకి యాడ్ చేసుకుని బెస్ట్ పాత్ అది ఆల్గోరిథం ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఇవన్నీ డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్లో భాగమే. డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్ 2 టైప్స్. ఇక్కడ చూస్తే 2 టైప్స్, ఐజీపీ అండ్ ఈజీపీ. ఐజీపీ అంటే ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్, ఈజీపీ అంటే ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్. అంటే ఐజీపీ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్. అంటే ఈ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఒక ఆటోనమస్ సిస్టమ్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్, ఎక్స్టీరియర్ గేట్వే గురించి ప్రోటోకాల్స్ తెలుసుకోముందు ఆటోనమస్ సిస్టమ్ ఏంటంటే ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అండర్ ఏ సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ డొమైన్లో ఉండేదాన్ని ఆటోనమస్ సిస్టమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తీసుకోండి, ఏదో ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకోండి. ఇప్పుడు రిలయన్స్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ఇంకా చిన్న ఐఎస్పీలకి చాలామందికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ నెట్వర్క్ చిన్న ఐఎస్పీలకి ఇలాగ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసింది. ఫైబర్ కేబుల్ ద్వారానో వైర్లెస్ ద్వారానో ఏదో ఒకలాగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసింది. ఇది ఒక ఏరియాలో ఉంది, ఇదొక ఏరియా, ఇవన్నీ
డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాటికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు ఈ రిలయన్స్ ఏం చేస్తుందంటే ఇవన్నిటిని ఒక అటానమస్ సిస్టంలోకి చేరుస్తుంది అనమాట. అంటే ఇవన్నీ ఒకే సింగిల్ అటానమస్ సిస్టంలోకి చేస్తుంది. సో దానికి అడ్మినిస్ట్రేషన్, ఈ అన్ని నెట్వర్క్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ రిలయన్స్ టెక్నాలజీస్కి. సో ఇవన్నీ ఒకే అటానమస్ సిస్టమ్ అవడం వల్ల ఇవన్నీ ఒకే గ్రూప్లో ఉన్నట్టే. ఈ డిఫరెంట్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 172 సిరీస్లోనే ఏదో ఉంది, ఇది 192 సిరీస్లో ఉంది. సో 2 డిఫరెంట్ నెట్వర్క్స్ అయినా ఇవన్నీ సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ డొమైన్లోనే ఉన్నట్లు లెక్కమాట ఇది. సో ఇలా ఒకే సింగిల్ అటానమస్ సిస్టంలో రూటింగ్ జరిగేదాన్ని ఐజీపీ అంటారు. అంటే ఒకే అటానమస్ సిస్టమ్, అంటే అటానమస్ సిస్టమ్ లోపల రూటింగ్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా ఐజీపీ ద్వారా ట్రావెల్ అవుతుంది. అంటే ఐజీపీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి ఐజీపీలో మళ్ళీ. సో ఒకే ఆటోనమస్ సిస్టంలో నెట్వర్క్ రీచ్ అవుతుంది, అటు ఇటు ఒకే ఆటోనమస్ సిస్టంలో ఉంది, తిరుగుతున్నాయి డేటాలు. దీన్ని ఐజీపీ ఇంటీరియర్, ఇవన్నీ ఒక ఇంటీరియర్ లోపలే ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్ అంటారు. ఇప్పుడు ఇలాగే ఆటోనమస్ సిస్టమ్ ఇంకోటి ఎయిర్టెల్ కూడా ఉంది, దానికి మళ్ళీ సెపరేట్ ఐఎస్పీస్ ఉన్నాయి. సో ఇది ఒక ఆటోనమస్ సిస్టమ్ నెంబర్, ఇది ఒక నెంబర్ ఇచ్చుకుంది. ఈ ఆటోనమస్ సిస్టమ్ నెంబర్కి నుంచి ఈ ఆటోనమస్ సిస్టమ్కి డేటా ట్రావెల్ అవుతుంది కదా, దీన్ని ఈజీపీ అంటారు, ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్. ఈ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ అనేది బీజీపీ ప్రోటోకాల్ అన్నమాట. మళ్ళీ బీజీపీ ప్రోటోకాల్ వచ్చి ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ అంటారు. ఈ బీజీపీని బార్డర్ గేట్వే ప్రోటోకాల్ అంటారు. ఐజీపీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఏమిటి? ఆర్ఐపి వెర్షన్ 1, ఓల్డ్ది వెర్షన్ 1. వెర్షన్ 1లో డ్రాబ్యాక్స్ ఉండడం, తర్వాత వెర్షన్ 2 వచ్చింది, ఆర్ఐపి వెర్షన్ 2. తర్వాత ఐజీఆర్పి ఇంటీరియర్ గేట్వే రూటింగ్ ప్రోటోకాల్. ఈ ఐజీఆర్పిలో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దీన్ని కొద్దిగా అడ్వాన్స్ చేసి యాడ్ చేశారు, ఎన్హాన్స్డ్ ఇంటీరియర్ గేట్వే రూటింగ్ ప్రోటోకాల్. ఈ ఐజీఆర్పికి ఈ ఐజీఆర్పి డిఫరెన్స్ ఏంటంటే ఐజీఆర్పి క్లాస్ఫుల్ డొమైన్ అన్నమాట. అంటే క్లాస్ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఐజీఆర్పి క్లాస్లెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. విఎల్ఎస్ఎంస్ని అవన్నీ ఐజీఆర్పి సపోర్ట్ చేయదు, విఎల్ఎస్ఎం నెట్వర్క్స్ని ఈ ఐజీఆర్పి సపోర్ట్ చేస్తుంది. ఇలా నెక్స్ట్ ఓఎస్పిఎఫ్, సోర్స్ రూటింగ్ ప్రోటోకాల్, ఓఎస్పిఎఫ్. ఈ ఐజీఆర్పి ఫస్ట్ సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్ ఇది, తర్వాత ఓపెన్ సోర్స్ చేశారు ఈ ప్రోటోకాల్ను కూడా, ఓఎస్పిఎఫ్. తర్వాత ఐఎస్ఐఎస్ అనే ప్రోటోకాల్, ఐఎస్ఐఎస్. ఇలా ఇవన్నీ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్స్లోకి వస్తాయి. ఇక్కడ మనం చూస్తే ఈ ఇమేజ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది అది. ఇక్కడ చూడండి, ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్, ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్. ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్లో మళ్ళీ 2 ఉన్నాయి, డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ప్రోటోకాల్, లింక్ స్టేట్ రూటింగ్ ప్రోటోకాల్. లింక్ స్టేట్ రూటింగ్ ఓఎస్పిఎఫ్ వచ్చినప్పుడు లింక్ స్టేట్ రూటింగ్ ప్రోటోకాల్, ఐజీఆర్పి, ఆర్ఐపి ఇవన్నీ డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ప్రోటోకాల్ అన్నమాట. ఇప్పుడు ఈ ఐజీఆర్పి కూడా డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ప్రోటోకాల్ అని కూడా పిలవచ్చు, దీన్ని అడ్వాన్స్డ్ డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ప్రోటోకాల్ అని కూడా పిలవచ్చు ఈ ఐజీఆర్పిని. సో కానీ ఈ ఐజీఆర్పికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది హైబ్రిడ్ రూటింగ్ ప్రోటోకాల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది డిస్టెన్స్ వెక్టర్ ప్రోటోకాల్లో ఉన్న కొన్ని ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం లింక్ స్టేట్ రూటింగ్ ప్రోటోకాల్స్లో ఉన్న ఫంక్షనాలిటీని కూడా యూజ్ చేసుకుంటుంది. సో దీన్ని హైబ్రిడ్ రూటింగ్ ప్రోటోకాల్ అని కూడా అంటారు. కానీ ఓఎస్పిఎఫ్ అనేది లింక్ స్టేట్ రూటింగ్ ప్రోటోకాల్, ఐఎస్ఐఎస్ లింక్ స్టేట్ రూటింగ్ ప్రోటోకాల్. మళ్ళీ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్స్లో పాత్ వెక్టర్ రూటింగ్ ప్రోటోకాల్ ఒకటే ఉంది, దీన్ని బీజీపీ ప్రోటోకాల్ ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్స్లోకి వస్తుంది ఇలాగా. రైట్. సో మనం ఇందాక తెలుసుకున్నప్పుడు ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ అన్నాం కదా, ఈ ఆటోనమస్ సిస్టమ్ అనేది నెంబర్ అనేది 16-బిట్ నెంబర్ అన్నమాట. ఇది ఒక 16-బిట్ నెంబర్. సో ఫస్ట్ 16-బిట్ నెంబర్, ఇది 0 to 16-బిట్ నెంబర్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని నెంబర్స్ వేయచ్చు ఒక 16-బిట్ నెంబర్స్లో ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు అంటే 2 to the power 16 చేస్తే కనుక ఎన్ని నెంబర్స్ అయితే 16-బిట్లోకి ఎంటర్ అవుతాయో తెలుస్తుంది. 65535 ఇన్ని నెంబర్స్ దాకా అవుతుంది. సో ఆటోనమస్ సిస్టమ్స్ మొత్తం ఐఏఎన్ఏ మెయింటైన్ చేసేది 65535 నెంబర్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక ఇందులో మళ్ళీ 0 అనేది రిజర్వ్డ్, 65535 అనేది కూడా రిజర్వ్డ్. సో అంటే మనకు అవైలబుల్లో ఉన్నది 1 నుంచి 65534 దాకా అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ వీటిలో
నుంచి 64511 ఇవే ఐఏఎన్ఏ మొత్తం బయటికి రిలీజ్ చేస్తుంది. మిగతా అన్ని ఐఏఎన్ఏ తన దగ్గరే ప్రైవేట్ యూజ్ కింద ఉంచుకుంది. 64512 నుంచి 65535 దాకా ప్రైవేట్ యూజ్ కింద ఐఏఎన్ఏ దగ్గర ఉన్నాయి. ఇవి బయటికి యూజ్ అవ్వమాట. సో ఇలా ఆటోనమస్ సిస్టమ్ నెంబర్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ కూడా IPv4లానే ఇది కూడా కొద్దిగా కొరతగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఈ 16 బిట్ నెంబర్ను కూడా 32 బిట్ నెంబర్ చేశారు. సో ఇలా చేయడం వల్ల ఇంకా నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది. 2 to the power 32 దాకా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇలాగ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IPv4 షార్ట్గా ఉందని IPv6కి ఎలా వచ్చిందో అలాగే ఈ ఆటోనమస్ సిస్టమ్స్ కూడా 2 to the power 32 ఫ్రమ్ మార్చ్ ఆర్ మే 2007 నుంచి 2 to the power 32కి మార్చారన్నమాట. రైట్, నెక్స్ట్ సమ్మరైజేషన్ ఆటో అండ్ మాన్యువల్ సమ్మరీ. ఇది చెప్పే ముందు EIGRP ఫీచర్స్ గురించి చూద్దాం. అసలు EIGRP యూజెస్ ఏంటో. EIGRP నేను ఎందాక చెప్పినట్టు అడ్వాన్స్డ్ డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ప్రోటోకాల్ అంటారు. దీని హైబ్రిడ్ రూటింగ్ ప్రోటోకాల్ అని కూడా అంటారు. ఇది యూజ్ చేసే ఆల్గోరిథం డ్యూయల్ ఆల్గోరిథం, డిఫ్యూజన్ అప్డేట్ ఆల్గోరిథం యూజ్ చేసి బెస్ట్ పాత్ని ఫైండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇలా, ఇది ఏ నెట్వర్క్, ఇది బి నెట్వర్క్. మామూలుగా రీచ్ అవ్వడానికి ఇలా రీచ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా వెళ్ళి ఇలా కూడా రీచ్ అవ్వచ్చు. సో ఈ కౌంట్ ఇది మెట్రిక్ కౌంట్ని యూజ్ చేసుకుని ఏది బెస్ట్ పాత్ ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఇది బెస్ట్ పాత్ లేకపోతే ఇలా వెళ్ళడం బెస్ట్ పాత్ అనేది మెట్రిక్ కౌంట్ను. అంటే మెట్రిక్ ఇప్పుడు EIGRP మెట్రిక్ కౌంట్ దేని మీద ఉంటుంది అంటే బ్యాండ్ విత్, లోడ్, డిలే, రిలయబిలిటీ. ఆ లింక్కున్న బ్యాండ్ విత్ బట్టి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న బ్యాండ్ విత్, ఇక్కడ నుంచి ఇక్కడికున్న బ్యాండ్ విత్, ఈ బ్యాండ్ విత్ బట్టి, మళ్ళీ వీటికున్న ఇంటర్ఫేసెస్ లోడ్ బట్టి, డిలే బట్టి, రిలయబిలిటీ బట్టి మెట్రిక్ కాల్కులేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పినట్టు ఇదే డయాగ్రామ్లో RIP అయితే బెస్ట్ పాత్ ఏదవుతుంది, RIP హోప్ కౌంట్ యూజ్ చేస్తుంది. RIP యూజ్ చేసే హోప్ కౌంట్ మ్యాక్సిమం 16 కాబట్టి సో ఇందులో బెస్ట్ పాత్ ఏదవుతుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇది హోప్ కౌంట్ అంటే ఫస్ట్ ఈ రోటర్. హోప్ కౌంట్ అంటే నథింగ్ బట్ రోటర్స్. 1 హోప్ ఈక్వల్ టు 1 రోటర్. ఏదైతే తక్కువ హోప్ కౌంట్ ఉంటుందో అది RIP తీసుకుంటుంది. సో ఇక్కడ తక్కువ హోప్ కౌంట్ ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. 3 రోటర్స్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ నుంచి అదే Bకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా 1 రోటర్ తోటే యూజ్ అవుతుంది. సో RIP ఈ రూట్ని తీసుకుంటుంది. అలానే EIGRP కూడా ఈ రూటే తీసుకుంటుందన్న లేదు. EIGRP ఈ రూట్కున్న బ్యాండ్ విత్ బట్టి, ఈ రూట్కున్న బ్యాండ్ విత్ లోడ్ బట్టి అయితే ఇలా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా తీసుకోవచ్చు. అది డిఫరెంట్, అది దాని మెట్రిక్ క్యాలిక్యులేషన్ బట్టి EIGRP తీసుకుంటుంది. ఇది డ్యూయల్ ఆల్గోరిథం చూసుకుంటుంది ఈ క్యాలిక్యులేషన్స్ అంతా. సో EIGRP అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ మనం ఇందాక అనుకున్నాం కదా 90 అని. ఎక్స్టర్నల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి 170. ఏదైతే తక్కువ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఉంటుందో అది ఫాస్ట్గా ఉంటుంది అని కూడా, కన్వర్జెన్స్ రేట్ ఫాస్ట్గా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఎక్స్టర్నల్ బయట నుంచి యూజ్ చేసేటప్పుడు ఇది ఇంటర్నల్గా ఉన్నప్పుడు. సో EIGRP అనేది బెస్ట్ ఏది, ఇంటర్నల్గా బెస్టా ఎక్స్టర్నల్గా బెటరా? ఇంటర్నల్గానే బెటర్, ఎందుకంటే దీని అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఇంటర్నల్గా 90. అదే బీజేపీకి వచ్చినప్పటికి ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ వచ్చి 200 ఉంటుంది, ఎక్స్టర్నల్ 20 ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అనేది ఎక్స్టర్నల్ గేట్వే ప్రోటోకాల్ కాబట్టి. సో దానికి ఎక్స్టర్నల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో బీజేపీ ఇంటర్నల్గా యూజ్ చేస్తే అంత వేస్ట్, ఎక్స్టర్నల్గానే అది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ EIGRP సపోర్ట్స్ క్లాస్లెస్ ప్రోటోకాల్ అని కూడా మనం చెప్పుకున్నాం. అదే IGRP క్లాస్ఫుల్. ఈ క్లాస్ఫుల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెట్, ఐ విల్ షో ఇన్ డయాగ్రామ్స్ 1 minute. ఈ డయాగ్రామ్ తీసుకోండి. ఇక్కడ 95/24 యూజ్ చేసాం. ఇక్కడ IP వచ్చి 95 యూజ్ చేసాం, కానీ /24 యూజ్ చేసాం. 24 అనేది క్లాస్ C అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్
క్లాసీ అడ్రస్ డిఫాల్ట్ మాస్క్ 24 కదా. ఇది క్లాస్ ఏ 0 to 127 క్లాస్ ఏ అడ్రస్లోకి వస్తుంది. సో క్లాస్ ఏ ఐపీకి మనం క్లాస్ సి సబ్నెట్ మాస్క్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్లాస్ ఏ ఐపీకి క్లాస్ సి సబ్నెట్ మాస్క్ యూజ్ చేస్తున్నాం. సో ఇదే ఐజీఆర్పీలో ఏమవుతుందంటే ఇలా పెట్టినా మనం ఆటోమేటిక్గా అది ఎలా తీసుకుంటుందంటే సబ్నెట్ మాస్క్ 255.255.255.0 అని తీసుకోవాలి, ఎందుకంటే మనం క్లాస్ సి సబ్నెట్ మాస్క్ యూజ్ చేస్తున్నాం. కానీ అదే ఐజీఆర్పీలో అయితే 255.0.0.0 అంటే 24 యూజ్ చేసినా అది /8 తీసుకుంది, దాని డిఫాల్ట్గా తీసుకుంది, దాని క్లాస్ఫుల్గా చేసుకుంది. అంటే క్లాస్ లెస్ని సపోర్ట్ చేయట్లేదు ఐజీఆర్పీ. కానీ ఈ ఐజీఆర్పీ అలా ఉండదు, నువ్వు 24 తీసుకుంటే క్లాస్ సి సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల నీకు నెట్వర్క్ అడ్రస్సెస్ తగ్గుతాయి, కన్వర్జెన్స్ కూడా ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కువ సిపి యూటిలైజేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇలా మనం ఈ ఐజీఆర్పీ యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈఐజీఆర్పీ uses multicast address 224.0.0.10. ఈఐజీఆర్పీ అనేది మల్టీకాస్ట్ అడ్రస్ యూజ్ చేసుకుంటుంది. ఎందుకని మల్టీకాస్ట్, బ్రాడ్కాస్ట్ ఎందుకు యూజ్ చేసుకోకూడదు, ఎందుకు బ్రాడ్కాస్ట్ చూసుకోకూడదు మనకు తెలుసు ఆల్మోస్ట్. బ్రాడ్కాస్ట్ అంటే ఒక ప్యాకెట్ని ఒక నెట్వర్క్లో ఎన్ని హోస్ట్లు అయితే ఉన్నాయో అన్ని హోస్ట్లకి ఒక ప్యాకెట్ని తారతమ్యం లేకుండా పంపించేస్తుంది. ఈఐజీఆర్పీ అనేది మల్టీకాస్ట్ అడ్రస్ యూజ్ చేసుకుంటుంది. మల్టీకాస్ట్ అడ్రస్ అంటే ఒక సెట్ ఆఫ్ లిమిట్, ఒక నెట్వర్క్లో గ్రూప్ ఆఫ్ హోస్ట్ని మల్టీకాస్ట్ అనుకుంటాం అని కూడా మనం ఓల్డ్ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను. సో ఈఐజీఆర్పీ అనేది మల్టీకాస్ట్ అడ్రస్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక అటానమస్ సిస్టమ్ నెంబర్ అనుకున్నాం కదా, అటానమస్ సిస్టమ్ నెంబర్ ఇది ఒక 2 అనుకుందాం. లింక్స్ కనెక్ట్ అయ్యి డిఫరెంట్ రూటర్స్ ఉన్నాయి. ఏ రూటర్ తన అడ్రస్ని అడ్వర్టైజ్ చేసుకుంది అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏ రూటర్ ఈఐజీఆర్పీని ఫైండ్ చేయాలి అంటే ఇప్పుడు ఏ రూటర్ కనెక్ట్ అవ్వాలంటే ఇది ఈఐజీఆర్పీలో కాన్ఫిగర్ అయ్యి ఉంది ఏ రూటర్. సో నెక్స్ట్ రూటర్ కూడా ఈఐజీఆర్పీ అయితేనే ఇది కనెక్ట్ చేసుకోగలదు, డేటా పంపగలగలదు. ఇలా కాకుండా రీడిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నాయి, అన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో ఇప్పుడు ఈఐజీఆర్పీ ఉన్న రూటర్స్ని ఇది ఫైండ్ చేయాలి ఫస్ట్. దీనికి ఉన్న నెట్వర్క్స్ని అడ్వర్టైజ్ చేసే ముందు ఈఐజీఆర్పీ రూటర్స్ ఫైండ్ చేయాలంటే ఈఐజీఆర్పీ రూటర్స్ అన్నీ ఈ అడ్రస్లో కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయి. యూజర్స్ అన్నీ ఈ అడ్రస్ని యూజ్ చేసుకుంటాయి. సో అప్పుడు ఈ రూటర్ ఏమంటుంది అంటే ఈ అడ్రస్కి పంపుతుంది. ఐఎమ్ రూటర్ ఏ, ఎవరైనా ఉన్నారా ఈఐజీఆర్పీలో రూటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ అయిన వాళ్ళు అని అన్ని రూటర్స్కి పంపింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈఐజీఆర్పీ లేదనుకో, ఇది ఇగ్నోర్, దీనికి రాదు ఇది, ఎందుకంటే ఇది కూడా ఈ అడ్రస్ని లెర్న్ చేయదు కాబట్టి. సో ఇది ఈఐజీఆర్పీలో ఉంది బి అంటే ఇది కూడా ఈ అడ్రస్ని లెర్న్ చేస్తుంది. సో ఈ అడ్రస్కి ఎప్పుడైతే ఇది రిక్వెస్ట్ వచ్చిందో ఆటోమేటిక్గా నేనున్నాను ఐఎమ్ ఆల్సో ఇన్ ఈఐజీఆర్పీ ప్రోటోకాల్ అని ఆటోమేటిక్గా ఇది హలో ప్యాకెట్స్ని సెండ్ చేసింది, ఇది కూడా హలో రిప్లై ప్యాకెట్స్ని దీనికి సెండ్ చేస్తుంది అన్నమాట. ఇలా హలో ప్యాకెట్స్ సెండ్ చేసుకుని దీనికి ఉన్న నెట్వర్క్, దీనికి ఉన్న డైరెక్ట్ లింక్స్ని దీనికి ఉన్న డైరెక్ట్ లింక్స్ని దీనికి పంపుతుంది. ఇవన్నీ టోపాలజీ టేబుల్లో యాడ్ చేసుకుని ఇది ఒక డిఫ్యూజన్ అప్డేట్ ఆల్గోరిథం రన్ చేసి బెస్ట్ పాత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇలా మల్టీకాస్ట్ అడ్రస్ యూజ్ అవుతుంది. ఈఐజీఆర్పీ 0.10 యూజ్ చేసుకుంటే OSPF 0.5 యూజ్ చేసుకుంటుంది. అంటే 224.0.0.5 అండ్ 0.6 కూడా యూజ్ చేసుకుంటుంది OSPF అయితే. ఈఐజీఆర్పీ అనేది ఓన్లీ 10 యూజ్ చేసుకుంటుంది, OSPF 6 యూజ్ చేస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈఐజీఆర్పీ సపోర్ట్ మ్యాక్సిమం హోప్స్ 255 హోప్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే డిఫాల్ట్గా దీనికి ఉండేది 100 అని ఉంటుంది రూటర్లో. ఈఐజీఆర్పీ కనుక పెడితే 100 ఉంటుంది. మనం 255 హాప్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ఇలాంటి రూటర్స్ ఒక నెట్వర్క్లో 255 కన్నా ఇక్కడ 256 రూటర్ ఉంటే దానికి ఇంకా డేటా లెర్న్ వెళ్ళదు ఈఐజీఆర్పీ అయితే. ఇది ప్రోటోకాల్ నెంబర్ 88 యూజ్ చేస్తుంది. ఈఐజీఆర్పీ
యూజ్ ఏంటంటే వెరీ ఫాస్ట్ కన్వర్జెన్స్. ఎప్పుడైనా ఈ లింక్ ఫెయిల్ అయిన వెంటనే ఫాస్ట్గా వేరే లింక్ అప్ చేసుకోవడానికి ఈ ఫాస్ట్ కన్వర్జెన్స్ యూజ్ అవుతుంది. EIGRP లోడ్ బ్యాలెన్సింగ్ అంటే మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసాం. లోడ్ బ్యాలెన్స్ EIGRP 4 ఈక్వల్ కాస్ట్ పాత్స్ లోడ్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం అది సపోర్ట్ చేసేది 16 పాత్స్ అన్నమాట, ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్. అంటే EIGRP ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ని సపోర్ట్ చేస్తుంది, అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఈక్వల్ కాస్ట్ అన్ఈక్వల్ కాస్ట్ అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్ చూడండి. ఇది రోటర్ A, ఇది రోటర్ B. ఇది రోటర్ B, ఇది రోటర్ A. ఈ రోటర్ B రోటర్ Aకి రీచ్ అవ్వాలి. సో రోటర్ B రోటర్ A రీచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 రూట్స్ ఉన్నాయి. అయితే ఇలాగే వెళ్ళచ్చు, లేదా ఇలా వెళ్ళచ్చు, ఇలా కూడా వెళ్ళచ్చు. సో 3 పాసిబుల్ రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మెట్రిక్ వాల్యూస్ వచ్చినాయి 3 వాటికి. దీనికి 10 వచ్చింది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అనుకుంటే దీనికి ఒక 5 వచ్చింది వాల్యూ, దీనికి ఒక 16 వచ్చింది, దీనికి కూడా 10 వచ్చింది అనుకోండి. ఇక్కడ రెండు అటు ఈ లింక్కి సేమ్ 10 వాల్యూ వచ్చింది, ఈ లింక్కి 10 వాల్యూ వచ్చింది. కాబట్టి ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ జరుగుతుంది. అంటే ఈక్వల్ కాస్ట్గా అంటే ప్యాకెట్స్ ఒక 5 ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి. 5 ప్యాకెట్స్ సెండ్ చేయాలంటే 3 ప్యాకెట్స్ ఇటు ఈ లింక్ ద్వారానే, 2 ప్యాకెట్స్ ఈ లింక్ ద్వారానే సెండ్ చేస్తుంది. సో ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈక్వల్గా యూజ్ చేసుకుంటాం. అదే సేమ్ టైం EIGRP అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇది 10, ఇది 5 వచ్చింది, కానీ రెండు ఈక్వల్ లేవు, అన్ఈక్వల్. దీని వాల్యూ వేరు, దీని వాల్యూ వేరు. అయినా EIGRP ఒక వేరియన్స్ అనే మెథడ్ ద్వారా, వేరియన్స్ అనే ఒక కమాండ్ మనం ఈ వేరియన్స్ అని రాయడం వల్ల ఇవన్నీ నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్లో చూద్దాం. సో ఈ లింక్ను కూడా యూజ్ చేసుకుంటుంది. అంటే 5 వస్తే ఆటోమేటిక్గా 3 ఇక్కడ, 1 ఇక్కడ, 1 ఇక్కడ ఇలా పంపుతుంది అన్నమాట డేటా. సో దీన్ని ఈక్వల్ కాస్ట్ అండ్ అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ EIGRP సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అదే OSPF ప్రోటోకాల్ అయితే అన్ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ సపోర్ట్ చేయదు. అది ఓన్లీ ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తుంది. సో EIGRP డిఫాల్ట్ మామూలుగా డిఫాల్ట్గా ఎన్ని ఉంటాయి ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్? మామూలుగా 4 ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్స్ డిఫాల్ట్గా ఉంటాయి. మనం అప్ టు 16 దాకా కాన్ఫిగర్ చేయొచ్చు. అంటే 16 లైన్స్ దాకా ఈక్వల్ కాస్ట్ కానీ అన్ఈక్వల్ కాస్ట్ కానీ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ EIGRP సపోర్ట్ మల్టిపుల్ రూటెడ్ ప్రోటోకాల్స్, నాట్ ఓన్లీ IPX, IP AppleTalk, ఇలా డిఫరెంట్ రూటింగ్ ప్రోటోకాల్స్ కూడా EIGRP సపోర్ట్ చేస్తుంది. మిగతా ప్రోటోకాల్స్ అలా సపోర్ట్ చేయవు, కానీ EIGRP సపోర్ట్ చేస్తుంది. సో ఈ EIGRP ఫీచర్స్ మనం నెక్స్ట్ వీడియోలో సమ్మరైజేషన్, ఆటో అండ్ మాన్యువల్ సమ్మరైజేషన్ గురించి, EIGRP టేబుల్స్ గురించి, అడ్వాన్స్డ్గా EIGRP గురించి లెర్న్ చేద్దాం. ఈ వీడియోలో మనం బేసిక్ రూటింగ్ ప్రోటోకాల్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.